అందరికీ నమస్కారం. హమాస్ ఇజ్రాయిల్ల మధ్య యుద్ధం అత్యంత భయానకంగా సాగుతోంది. ఇంటర్నెట్ ప్రపంచపు ఏ మూలనైనా కళ్ళ ముందుకు తెస్తున్న ప్రజెంట్ డేస్లో జరిగింది కాబట్టి ఇది కోట్లాది మందిని కదిలించింది. ఈ యుద్ధానికి సంబంధించిన మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని స్టార్టింగ్ డే నుండి ఈ రోజు దాకా ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లిజన్ పేషెన్స్. 2023 అక్టోబర్ 7వ తేదీ శనివారం రోజు. ఈ రోజు ఇజ్రాయిలీలకు పవిత్రమైంది. ఈ రోజు సబ్బత్. జూడాయిజంలో సోమవారం నుండి శుక్రవారం వరకు 6 రోజులు స్వర్గం భూమి సృష్టించబడతాయి. 7వ రోజు శనివారం సబ్బత్. ఇది విశ్రాంతి రోజు, చివరి రోజు. ఈ రోజు యూదులు ఈజిప్టు బానిసత్వం నుండి బయటపడిన పురాణ కథ ఎక్సోడస్ని పఠిస్తారు. వీరికి ఇది అత్యంత పవిత్ర దినం. పరాయి మతాలపై దాడులు చేయడం, పరాయి మత చిహ్నాలను నాశనం చేయడం ఇస్లాం మతోన్మాద రాజులు మొదటి నుండి పాటించే స్ట్రాటజీ. సబ్బత్ రోజు ఉదయం సమయం 6 గంటలు. యూదులకు పవిత్ర దినం అని తెలిసి అనూహ్యమైన తీవ్రమైన దాడులకు దిగింది హమాస్. జెరూసలంలో ఉదయం 6:30 ఇజ్రాయిల్పై వైమానిక దాడులు జరుగుతున్నాయి అని ప్రజలను అలర్ట్ చేస్తూ సైరన్స్ మోగాయి. ఉగ్రవాదులు గాజా బార్డర్ దాటి లోపలికి ఎంటర్ అయ్యారు. మీరు మీ రక్షణ వలయాలలో జాగ్రత్తగా ఉండండి, బయటకి రావద్దు అంటూ అందరి మొబైల్స్లోకి మెసేజ్లు పంపించింది ఐడిఎఫ్. 1973 అక్టోబర్ 6వ తేదీన యోమ్ కిప్పూర్ యుద్ధం జరిగింది. ఇది జరిగిన 50 ఏళ్ల తర్వాత అలాంటి మరొక దారుణ యుద్ధం మళ్ళీ ఇప్పుడు జరిగింది. హమాస్ అక్టోబర్ 7వ తేదీన జరిపిన ఈ క్రూరమైన దాడికి అల్ అక్సా ఫ్లడ్ ఆపరేషన్ అని పేరు పెట్టింది. అల్ అక్సా అనేది జెరూసలేంలోని ముస్లింల పవిత్ర మసీదు. మక్కా మసీదుల తర్వాత దీనిని 3వ పవిత్ర మసీదుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు భావిస్తారు. ఈ పేరునే ఈ ఆపరేషన్కి పెట్టింది హమాస్. హమాస్ అక్టోబర్ 7వ తేదీ ఉదయం చేసిన ఈ దాడి గురించి ఈజిప్ట్ ఇజ్రాయిల్ని చాలా ముందుగానే హెచ్చరించింది. మీ పైన హమాస్ దాడులకు కుట్ర చేస్తోంది, అతి పెద్ద పేలుడు సంభవించబోతోంది, అది కూడా అతి త్వరలో అంటూ హెచ్చరించింది. ఇదే విధంగా దాడికి 3 రోజుల ముందు యుఎస్ హౌస్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ మైకేల్ మెక్కాల్ కూడా హెచ్చరించాడు. వీరు ఇలా హెచ్చరించడమే కాదు, దాడికి కొన్ని నెలల ముందు తమ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడికి సిద్ధమవుతున్నట్టుగా చిత్రీకరించిన వీడియోలను రిలీజ్ చేసింది హమాస్. 2022లో ఇజ్రాయిలీలను బందీలుగా తీసుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్టు చిత్రీకరించిన వీడియోలని హమాస్ మిలిటెంట్లు రిలీజ్ చేశారు. అలాగే పారాగ్లైడింగ్ చేస్తున్న వీడియోలని, గాజా ఇజ్రాయెల్ బార్డర్లో ఎక్స్ప్లోజివ్స్ని పేలుస్తున్నట్టు ట్రైనింగ్ చేసిన వీడియోలని బహిరంగంగానే ప్రదర్శించింది హమాస్. ఇదంతా ఐడిఎఫ్కి తెలియకుండా ఎలా ఉంటుంది? ఐడిఎఫ్ మొసాద్ మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్. దాని డేగ కళ్ళ నుండి ఇంత బహిరంగంగా జరిగిన విషయాలు తప్పుకునే అవకాశమే లేదు. హమాస్ ఏదో ఒకరోజు తనపై దాడికి దిగుతుంది అని ఇజ్రాయిల్కి తెలుసు. కానీ తన అపరిమితమైన సైనిక శక్తి ముందు హమాస్ నిలబడలేదు. రాని చూద్దాం అని ఉపేక్షించి ఉండవచ్చు. అయితే హమాస్ సైన్యంతో యుద్ధం చేయడం కాకుండా తమ ప్రజలని కానిబాల్స్లాగా టార్గెట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. హమాస్ ఆషామాషిగా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని ఈ దాడులకు దిగలేదు. చాలా పకడ్బందీ వ్యూహంతోనే చేసింది. ఒకేసారి భూమి, ఆకాశం, సముద్రం 3 ప్రదేశాల నుండి అటాక్ చేయడానికి ముందుగా చాలాసార్లు డ్రిల్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో వచ్చింది. అక్టోబర్ 7వ తేదీ ఉదయం ప్రపంచం మొత్తం విస్తుపోయేలాగా 5 నుండి 3,000 మిసైల్స్ని ఇజ్రాయిల్ పైకి ప్రయోగించింది. సుమారుగా 3,000 మంది హమాస్ మిలిటెంట్లు ముందుగా గాజా ఎన్వలప్ అను ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలోకి దూసుకువచ్చారు. హమాస్తో పాటు PIJగా పిలువబడే పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అను జిహాదీ గ్రూపులు కూడా ఈ అటాక్లో పాల్గొన్నాయి. గాజా ఎన్వలప్ 70,000 మంది ఇజ్రాయిల్ పౌరులు నివసించే జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రదేశం. గాజా సరిహద్దుకు 7 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది. హమాస్ ప్రయోగించే మోటార్స్, వారి కసాం రాకెట్స్ తాకేంత డిస్టెన్స్లో ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాప్ని ఇచ్చాను, చూస్తే ఈ ప్రదేశం మీకు క్లియర్గా అర్థమవుతుంది. హమాస్ సైనిక విభాగం పేరు ఇజ్ అడ్దిన్ ఖసామ్ బ్రిగేడ్స్. ఉదయం ఇజ్రాయిల్ పైకి మిసైల్స్ని ప్రయోగించిన తర్వాత ఇతను మేము 5,000 మిసైల్స్ని ప్రయోగించాం అని చెప్పి ముస్లింలు ఎక్కడ ఉన్నా దాడులకు దిగండి అంటూ పిలుపిచ్చాడు. టెర్రరిస్టులు, సూసైడ్ బాంబర్స్ గాజా నుండి ఇజ్రాయిల్లోకి ప్రవేశించకుండా ఐరన్ వాల్, కాంక్రీట్ వాల్స్ని నిర్మించింది ఇజ్రాయిల్. ఈ వాల్స్కి సెన్సార్లను బిగించింది.
24/7 బార్డర్లో గస్తీని ఉంచింది. కానీ హమాస్ జిహాదీలు చాలాసార్లు ఈ అడ్డుగోడను రాకెట్స్ అండ్ మోటార్స్తో కూల్చివేశారు. కూల్చివేసిన కొద్దీ తిరిగి మరింత స్ట్రాంగ్గా నిర్మిస్తూ వస్తోంది ఇజ్రాయిల్. దీంతో హమాస్ కంచె కింది నుండి భూగర్భ సొరంగాలని తవ్వి వాటిల్లోంచి వచ్చి దాడులకు దిగుతోంది హమాస్. ఇజ్రాయిల్ వాటిని కూడా గుర్తించి కూల్చివేయడం ప్రారంభించింది. 2011 మార్చిలో ఐరన్ డోమ్ సిస్టమ్ని బీర్షబా అను ప్రాంతంలో మోహరించింది ఇజ్రాయిల్. 4 నుండి 70 కిలోమీటర్ల దూరం నుండి కాల్చిన షార్ట్ రేంజ్ రాకెట్స్ అండ్ ఆర్టిలరీ షెల్స్ని గుర్తించి వాటిని నాశనం చేసే వ్యవస్థ ఐరన్ డోమ్. హమాస్ టెర్రరిస్టుల నిరంతర దాడుల నుండి లెబనాన్, సిరియా, హౌతీలు, హిజ్బుల్లా టెర్రరిస్టులు చేసే దాడులను అడ్డుకుని నాశనం చేసేందుకు ఇలాంటి ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది ఇజ్రాయిల్కి. తాడి తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడని ఇజ్రాయిల్ ఎన్ని చేసినా వాటిని అధిగమించి ఇజ్రాయిల్తో పోరాడటమే తమ జీవిత లక్ష్యం అని ఈ టెర్రరిస్టులు ఇజ్రాయిల్ పైన వీటన్నింటినీ అధిగమించి అటాకులు చేస్తున్నారు. ఇజ్రాయిల్ నిర్మించిన గాజా ఇజ్రాయిల్ బోర్డర్లోని స్ట్రాంగెస్ట్ ఐరన్ అండ్ కాంక్రీట్ వాల్ని, ఐరన్ డోమ్ని కూడా లెక్క చేయక దాడులు చేయగలిగామని ప్రపంచానికి నిరూపించేలా అక్టోబర్ 7వ తేదీన దాడులు చేసింది హమాస్. గాజా మ్యాపుని ఒకసారి చూడండి. గాజా సరిహద్దులోని సుమారు 7 ప్రాంతాల నుండి 3,000 మంది హమాస్ అండ్ హమాస్ మిత్రపక్ష జిహాదీలు ఒక్కసారిగా ఇజ్రాయిలులోకి చొరబడ్డారు. మ్యాపులో చొరబడిన ప్రాంతాలను చూడండి. వీరు బుల్డోజర్స్ని తెచ్చి ఐరన్ వాల్ని కూల్చారు. కాంక్రీట్ వాల్ని ఎక్స్ప్లోజివ్స్తో పేల్చి కూల్చారు. కొందరు టెర్రరిస్టులు పారామోటార్స్, పారాగ్లైడర్లను వీపుకు కట్టుకుని గాలిలో ఎగురుతూ కంచెను దాటి ఈవలికి చేరారు. వీటికి సంబంధించిన దృశ్యాలని ఇమేజెస్లో ఇచ్చాను చూడండి. కూలిన కంచె నుండి వేలాది మంది టెర్రరిస్టులు బైకులను, ట్రక్కులను వేసుకుని ఇజ్రాయిలులోకి దూసుకువచ్చారు. దొంగకి తాళం అడ్డు అవుతుందా? ఏదో ఒక రకంగా వాడు లోనికి దూరగలుగుతాడు. అలాగే వీరు దూరారు. గాజా బార్డర్లో ఇజ్రాయిల్కి చెందిన గాజా ఎన్వలప్ ప్రాంతం ఉంటుంది. దీనిని కూడా ఇమేజ్లో ఇచ్చాను చూడండి. ఈ హమాస్ జిహాదీలు గాజా ఎన్వలప్లోకి దూరారు. గాజా ఎన్వలప్లో స్టెరోట్, హోలిట్, నిరోజ్, బీరి, షాలోమ్, షువా, సుఫా అను 60కి పైగా కమ్యూనిటీలు ఉంటాయి. పిచ్చి పట్టిన కుక్కల్లా హమాస్ జిహాదీలు నల్లటి దుస్తులు, ముసుగులు, భారీ ఆయుధాలు ధరించి కనబడిన వారందరినీ చంపుతూ వెళ్లారు. స్టెరోట్ అను గ్రామంలో ఎదురుపడిన పౌరులను చంపారు. కొందరు సైనికులను కూడా చంపారు. గృహాలను దహనం చేశారు. ఎలిమెంటరీ స్కూల్స్ అండ్ యూత్ సెంటర్స్ పైన ప్రధానంగా దాడులు చేయాలి. వీలైనంత ఎక్కువ మంది పౌరులను చంపాలి. భవిష్యత్తు బ్లాక్మెయిలింగ్ చర్చల కోసం బందీలను పట్టుకోవాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఈ పిచ్చి కుక్కలకు ఇచ్చింది హమాస్ హైకమాండ్. వీరిని ఐడిఎఫ్ వేసేశాక వీరి ప్యాకెట్స్లో ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన పత్రాలు దొరికాయి. వీరు తాము చేస్తున్న రక్తపాతాన్ని రికార్డు చేయడానికి బాడీ కెమెరాస్ని ధరించారు. ఈ పైశాచిక హత్యాకాండని రికార్డు చేసి తర్వాతి రోజుల్లో మేం క్రూరమైన పిచ్చి కుక్కలం, సైన్యం పైన కాక ప్రజలపైననే దాడులు చేస్తాం, ఎదురైన వాళ్లను చంపుతాం, మాకు పసిపిల్లలు, స్త్రీలు, ముసలివారు అన్న విచక్షణ లేదు అని ఇజ్రాయిల్ ప్రజలకు చూపించి భయపెట్టేందుకు అలా వీడియో షూట్ చేశారు. గాజాలోని 7 వేర్వేరు ప్రాంతాల నుండి హమాస్ టెర్రరిస్టులు ఇలా చొరబడ్డారు. నహాల్, ఓజ్, కఫర్, ఆజా, మాగెన్, బీరి, సుఫా మొదలైన 7 ప్రాంతాలపైన దాడులు చేశారు. 2 సైనిక స్థావరాలపైన కూడా దాడులు చేసి సైనికులను చంపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా గాజా దక్షిణ ప్రాంతంలోని కమ్యూనిటీ ప్రజలపైన హత్యాకాండ జరిపారు. ఎరేజ్ క్రాసింగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఎరేజ్ క్రాసింగ్ గాజాలోని కిబ్బిడ్స్ అండ్ బీట్ హానన్ల మధ్య ఉన్న గేటు. ఈజిప్ట్ బార్డర్లోని రఫా క్రాసింగ్ తర్వాత ఇది 2వ క్రాసింగ్ పాయింట్. ఈ క్రాసింగ్ని ఇజ్రాయిల్ సైన్యం నియంత్రిస్తూ ఉంటుంది. దీనిని స్వాధీనం చేసుకోవడం ద్వారా టెర్రరిస్టులు రహదారి గుండా లోనికి ప్రవేశించడానికి మార్గం సులువైంది. ఈ జిహాదీలు ఇలా భూమార్గం అండ్ పారాగ్లైడర్స్ను ఉపయోగించి ఆకాశ మార్గాల ద్వారానే కాక సముద్ర మార్గం నుండి కూడా దాడులకు దిగారు. జనరల్గా భూమి, గాలి, సముద్రం 3 నుండి యుద్ధం చేశాం. ఎవరైనా యుద్ధం చేసిన తర్వాత దీని గురించి గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా చెప్పుకోవడాన్ని చాలా ప్రతిష్టాకరంగా భావిస్తారు. ఇక్కడ హమాస్ దీనిని చేసి చూపించిందన్నమాట. మేము కూడా 3 రకాలుగా యుద్ధం చేయగలము అని. ఇజ్రాయిల్ మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ కలిగినదైనా, దీనికి ఐరన్ డోమ్ ఉన్న, సరిహద్దుల్లో బలిష్టమైన ఫెన్సింగ్ ఉన్న, మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ ఉన్న,
మేం వీటిని అన్నింటినీ గెలుస్తాం అని ప్రదర్శించడం హమాస్ ఉద్దేశం. అందుకే 3 మార్గాల ద్వారా ఇలా దాడులకు దిగింది. ఇజ్రాయిల్లోని సుమారు 21 ప్రాంతాలలో హమాస్ అండ్ ఇజ్రాయిల్ సైన్యం మధ్య పోరు జరిగింది. హమాస్ జరిపిన ఈ అత్యంత నీచమైన బందిపోటు తరహా దాడిలో ఎక్కువగా నష్టపోయింది కిబ్బిడ్జ్ రెయిమ్ అను గ్రామం. ఆ రోజు సబ్బత్ పర్వదినం, ఇజ్రాయిలీల పండుగలో చివరి పవిత్రమైన రోజు. కిబ్బెడ్జ్లో ఓపెన్ ఎయిర్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. ఉదయం 6:30 వీరు ఆకాశంలో మిసైల్స్ పేలటం చూశారు. దాని తర్వాత టెర్రరిస్టు దాడుల గురించి వార్నింగ్ సైరన్లను విన్నారు. తర్వాత కొద్దిసేపటిలోనే హమాస్ టెర్రరిస్టులు మోటారు సైకిళ్లు, ట్రక్కులు వేసుకుని దూసుకు వచ్చి తమను చుట్టుముట్టడం చూశారు. ఆ తర్వాత వీరిపైన ఈ జిహాదీ పిచ్చి కుక్కలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడి నుండి తప్పించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు, కొందరు పొదల్లో దాక్కున్నారు. కానీ చెట్లు ఎక్కిన వారిని వెతికి కాల్చి చంపారు. రోడ్లపై పారిపోతున్న వారిని పట్టుకుని అక్కడే నేలపైన కూర్చోబెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. పార్కుల్లో, పొదల్లో దాక్కున్న వారు కొందరు మాత్రం బతికిపోయారు. మహిళలని పట్టుకుని వారిపై అత్యాచారం జరిపారు. హమాస్ బందీల నుండి విడుదలైన తర్వాత ఒక యువతి చెప్పిన దాని ప్రకారం ఈ జిహాదీ కుక్కలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారక్కడ. స్త్రీలను నగ్నంగా చేసి వారి మర్మావయాలను వీడియో తీసి ప్రదర్శించారని, పసిపిల్లల తలలు కోసి ప్రదర్శించారని టెలిగ్రామ్ ఛానల్స్లో కొన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి. తర్వాత ఈ సందర్భంగా ఇక్కడ 364 మంది చనిపోయారు, 40 మంది కిడ్నాప్ అయ్యారు. కిబ్బెడ్జ్ రెయిమ్లో జరిగిన హత్యాకాండ ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత విచారకరమైంది. హోలోకాస్ట్ తర్వాత జరిగిన మరొక మహాదారుణంగా ఇజ్రాయెల్ దీనిని ప్రకటించింది. హమాస్ మాత్రం ఈ ఊచకోతని ఖండించింది. స్థానికంగా ఉన్న గాజన్ పౌరులు ఊచకోతకు పాల్పడి ఉండవచ్చు అంది. కానీ హమాస్ జిహాదీలు గాజా సరిహద్దులను విరగగొట్టి లోనికి దూరిన దగ్గర నుండి ఊచకోత జరిగేదాకా చిత్రీకరించిన సీసీ ఫుటేజీలు అబద్ధం చెప్పవు కదా. ఇది జిహాదీలు చేసిన నీచమైన హత్యాకాండగానే చూపిస్తాయి. కిబ్బెడ్జ్ రెయిమ్లో ఓపెన్ ఎయిర్ మ్యూజిక్ ఫెస్టివల్లో జరిగిన ఈ దారుణ ఊచకోత తర్వాత బీరీలో 130 మందిని చంపారు. కెఫర్ అజాలో 200 మందిని, నిటివ్ హసారాలో 15 మందిని, ఇలా నిరపరాధులు, అమాయకులు అయిన ప్రజలను అన్ని చోట్ల చంపుకుంటూ వెళ్లారు. మొత్తం 859 మంది పౌరులు, 278 మంది సైనికులు, 57 మంది పోలీసులు, 10 మంది షిన్ బెట్ సభ్యులు చంపబడ్డారు. షిన్ బెట్ అంటే ఇజ్రాయెల్ డొమెస్టిక్ సెక్యూరిటీ సర్వీసు. ఇది కూడా మొసాద్ లాంటిదే, కానీ మొసాద్ ఇంటర్నేషనల్ వ్యవహారాలను చూసుకుంటుంది, షిన్ బెట్ దేశీయ వ్యవహారాలను చూసుకుంటుంది. తర్వాత 247 మంది పౌరులు బందీలు అయ్యారు. 100 నుండి 200 మంది పౌరులు ఆచూకీ తెలియకుండా పోయారు. మొత్తం 1400 మంది చనిపోయినట్టుగా ముందు ప్రకటించారు, కానీ తర్వాత ఈ సంఖ్య 1200కి మారింది. ఇది హమాస్ ఇజ్రాయెల్కి చెందిన సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని ఈ వివరాలను చూస్తే సులభంగా అర్థమవుతుంది. ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదుల క్రూరత్వం, నీచమైన, హేయమైన ఎత్తుగడలు ఎలా ఉంటాయి అనేందుకు ఈ అక్టోబర్ 7న జరిగిన దాడి సాక్ష్యం. హమాస్ వీరికి వీలైనంత మందిని చంపమని, వీలైనంత ఎక్కువ మందిని కిడ్నాప్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆ తర్వాత ఎన్కౌంటర్లో చచ్చిన ఈ ఉగ్రవాదుల నుండి పత్రాలు లభించాయి అంటూ ఐడిఎఫ్ ప్రదర్శించింది. హమాస్ మొత్తం 9500 రాకెట్స్ని అండ్ డ్రోన్స్ని ఇజ్రాయిల్ పైన ప్రయోగించింది. అయితే ఇందులోని 90% రాకెట్స్ని ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ గాలిలోనే డిస్ట్రాయ్ చేసింది. లేదంటే మరింత భయంకరమైన వినాశనం జరిగి ఉండేది. ఈ రాకెట్స్ చేసిన విధ్వంసం కంటే భూమార్గం నుండి దూరి వచ్చిన జిహాదీ మూకలే ఎక్కువ ప్రాణ నష్టం చేయగలిగాయి. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ గురించి చాలా చెప్పుకుంది కదా, ఇప్పుడు ఏమైంది అని ఆ రోజు చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే వాటి పని అవి చేశాయి. 90% రాకెట్స్ని అవి నాశనం చేశాయి. ఇక 2 రబ్బర్ బోట్లు, 4 ఇతర బోట్లలో హమాస్ జిహాదీలు ఉదయం 4:40 ఇజ్రాయెల్కి చెందిన జికిమ్ బీచ్కి వచ్చారు. హమాస్కు చెందిన అల్ కసామ్ బ్రిగేడ్స్ అండ్ వీరి మరొక ప్రత్యేక దళం నకుబా దళాలు కూడా వచ్చాయి. ఇక్కడ ఇజ్రాయెల్ నేవీ 916, పెట్రోల్ స్క్వాడ్రన్, స్వాప్నిక్ యూనిట్లు, ఇజ్రాయెల్ గ్రౌండ్ ఫోర్సు మొదలైన ఇజ్రాయెల్ సైనిక విభాగాలు వీరితో పోరాడాయి. ఆఖరుకు ఇక్కడ ఆర్ముడ్ సివిలియన్స్ కూడా పోరాడారు. అక్టోబర్ 7వ తేదీ నుండి 24వ తేదీ దాకా హమాస్ జిహాదీలు చొరబాట్లకి రావడం, వారితో పోరాడటం ఇక్కడ జరిగింది. 17 మంది హమాస్ తీవ్రవాదులు, 19 మంది ఇజ్రాయెల్ పౌరులు, 8 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా ఇక్కడ చనిపోయారు. హమాస్ తను జరిపిన ఈ అటాక్ తర్వాత ఇలా ప్రకటించింది:
ఇజ్రాయిల్ మా భూమిపైన స్థానం లేని దేశం, మేము దానిని తొలగించాలి. ఇది చెప్పడానికి మేము సిగ్గుపడం. ఇజ్రాయిల్ని నాశనం చేయడమే మా పని. మేము ఇజ్రాయిల్కి గుణపాఠం చెప్పాలి. మేము ఇలాంటి దాడులను 2 సార్లు 3 సార్లు చేస్తాం. ఇలాంటి అల్ అక్సా ఆపరేషన్స్ 2వది 3వది 4వది కూడా ఉంటాయి అంటూ గాజీ హమద్ అనే హమాస్ సీనియర్ లీడర్ అన్నాడు. పాలస్తీనా వేల ఏళ్లుగా యూదులది అనేది చరిత్ర చెప్పే సత్యం. ఇస్లాం మతం మిడిల్ ఈస్ట్లో కాంకర్ చేసుకున్న తర్వాత నుండి ఈ ప్రాంతం ముస్లింల కంట్రీగా మారింది. తర్వాత 1948 నుండి అంటే 75 ఏళ్లుగా ఇది మళ్ళీ యూదుల దేశంగా ఇజ్రాయిల్గా మారింది. ఈ విషయంగా పాలస్తీనా ఎవరిది అనే వీడియో ఒకటి చేశాను. ఆసక్తి ఉంటే ఒకసారి దానిని చూడండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇజ్రాయిల్ ఎవరిది అంటే ఇజ్రాయిల్ ఇప్పుడు ఇజ్రాయిలీలది. మీ ఇజ్రాయిలీలనే లేకుండా చేస్తాం, ఇలా చెప్పడానికి మేము సిగ్గుపడం అని అంటే ఇజ్రాయిల్ ఊరుకుంటుందా? పైగా ఇజ్రాయిల్కి అమెరికా, యూకే, జర్మనీ మొదలైన టాప్ 10 కంట్రీస్ అన్నీ ఫుల్ సపోర్టుగా ఉంటాయి. ఇజ్రాయిల్ని లేకుండా చేసేదాకా ఇలాగే దాడులు చేస్తాం అని అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్ పౌరులపైన దాడులు చేసి ఊచకోత కోసింది హమాస్. ఇప్పుడు సినిమా ఇంటర్వెల్ దాకా వచ్చినట్టు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఇజ్రాయిల్ హమాస్పై అటాక్ చేయక తప్పదు. హమాస్ని మామూలుగా 2 లెంపలు వాయించి వదిలేస్తే సరిపోయే కథ కాదు అని ఇజ్రాయిల్కి బాగా తెలుసు. హమాస్ అటాక్ ప్రారంభించిన గంటకి ఇజ్రాయిల్ ప్రతిదాడి మొదలుపెట్టింది. ఐడిఎఫ్ హెలికాప్టర్లు గాలిలోకి లేచాయి. ఇజ్రాయిల్ నార్త్ సైడ్ని చేరాయి. హమాస్ ఇక్కడే గాజా ఎల్మలప్ని టార్గెట్ చేసింది. హమాస్ ఆక్రమించిన అవుట్ పోస్టులు, స్థావరాలను ఇజ్రాయిల్ పౌరుల మధ్యలో ఇజ్రాయిలీలలాగే నడిచే హమాస్ ఉగ్రవాదులను గుర్తిస్తూ విపరీతమైన వేగంతో కాల్పులు జరిపింది. 4 గంటల్లో 300 లక్ష్యాల పైన దాడులు చేసింది ఐఏఎఫ్. హెలికాప్టర్ నుండి కాల్పులు జరుపుతూ ఉండటంతో హమాస్ పిశాచులు పరిగెత్తడం ఆపి ప్రజల్లా నెమ్మదించి నడిచారు. దీంతో హెలికాప్టర్ నుండి తమ కాల్పుల వేగాన్ని కూడా తగ్గించి ఉగ్రవాదులను గుర్తించి కాల్పులు జరిపింది ఐఏఎఫ్. తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర సమావేశం జరిపి వీఆర్ ఎట్ వార్, మేము యుద్ధంలో ఉన్నాం. టర్న్ ఆల్ ది ప్లేసెస్ వేర్ హమాస్ ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ హైడింగ్ ఇంటూ సిటీస్ ఆఫ్ రూయిన్స్. హమాస్ ఆధిక్యతలో ఉన్న ప్రాంతాలని, వారు దాక్కున్న ప్రాంతాలని అన్నింటినీ కూల్చివేస్తాం అంటూ ఆపరేషన్ స్వర్డ్స్ ఆఫ్ ఐరన్ పేరుతో ఆపరేషన్ని ప్రారంభించాడు. తర్వాత గాజా ది డెవిల్ సిటీ, హమాస్ తీవ్రమైన తప్పు చేసింది, ఇజ్రాయిల్ గెలుస్తుంది, గాజాని నిర్జన ద్వీపంగా మారుస్తాం అంటూ ప్రకటించాడు. వెంటనే గాజాకు ఎలక్ట్రిసిటీని నిలిపివేసింది ఇజ్రాయిల్. 80% ఎలక్ట్రిసిటీ ఇజ్రాయిలే గాజాకి ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత 8వ తేదీన 3 లక్షల మంది రిజర్వ్డ్ సైనికులను సిద్ధం చేసింది. గాజాకు 80 కిలోమీటర్ల దూరం దాకా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. గాజా స్ట్రిప్ సమీపంలోని పౌరులను దూరంగా తరలించింది. గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్, లెబనాన్ అండ్ సిరియా బోర్డర్స్ వెంట భారీగా సైన్యాన్ని మోహరించింది. ఎందుకంటే ఈ ప్రాంతాల నుండి హౌతీలు, హిజ్బుల్లాలు ఇంకా అనేక రకాల జిహాదీ ఉగ్రమూకలు దాడులకు దిగుతాయి కాబట్టి. ఈ సరిహద్దు ప్రాంతం నిండా ఇరాన్ పెంచి పోషిస్తున్న రకరకాల ఉగ్రవాదులు సంచరిస్తూ ఉంటారు. గాజాకి పవర్తో పాటు ఆహారం, నీరు, ఆయిల్, మెడిసిన్లను కూడా పూర్తిగా అడ్డుకుంది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఈ విధంగా గట్టిగా అడ్డుకుంటే గాలి కూడా ఆడదు గాజాకు. ఇజ్రాయిల్ ప్రిజనర్స్ని పూర్తిగా విడిచిపెట్టేదాకా ఈ దిగ్బంధం కొనసాగుతుంది అని ప్రకటించింది. తర్వాత ఇజ్రాయిల్లోకి చొరబడిన హమాస్ జిహాదీలని ఒక్కరొక్కరిని ఏరివేస్తూ మరోవైపు గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ వైమానిక దాడులు అత్యంత భయంకరంగా కొనసాగాయి. గాజా విపరీతమైన జనసాంద్రతతో కిటకిటలాడుతూ ఉండే ప్రాంతం. స్థలం తక్కువ, జనాభా ఎక్కువ. దీనివల్ల ఇజ్రాయిల్ జరుపుతున్న బీభత్సమైన వైమానిక దాడులను చూసి ప్రపంచమే వణికిపోయింది. 8వ తేదీన యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూపును ఈస్ట్ మెడిటేరియన్ సీలో మోహరించేలా ఆర్డర్స్ ఇచ్చాడు. 9వ తేదీ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, మేం మానవ మృగాలతో పోరాడుతున్నాం కాబట్టి అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తాం అంటూ ప్రకటించాడు. అక్టోబర్ 10వ తేదీన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ముందుగా గాజాలోని తుఫాహ్ అను నగరంపైకి వెళ్లి అక్కడికి చుట్టుపక్కల ఉన్న 70 నుండి 100 లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఇదే రోజు యుఎస్ నుండి అత్యాధునిక వెపన్స్ ఇజ్రాయెల్కి చేరాయి. ఇజ్రాయిలీలను హత్య చేయడమే హమాస్ లక్ష్యంగా పెట్టుకుంది, కానీ ఇది పూర్తిగా తప్పుడు చర్య అని యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ అన్నాడు. యుఎస్ ఇందులో కలగజేసుకుంటే మేము రంగంలోకి దిగుతాం అంటూ హౌతీలు ప్రకటించారు. హౌతీ అనేది లెబనాన్కి చెందిన ఒక జిహాదీ టెర్రరిస్టు గ్రూపు. అక్టోబర్ 11న ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా
ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న భవనాలపై ఎయిర్ స్ట్రైక్ చేసి ధ్వంసం చేసింది. ఈ యూనివర్సిటీ ప్రాంతానికి సంబంధించి దాడికి ముందువి తర్వాతివి ఇమేజెస్ని ఇచ్చాను చూడండి. ఇదే రోజు ఇంధనం అయిపోవడంతో గాజాలో ఉన్న ఒకే ఒక్క పవర్ ప్లాంట్ నిలిచిపోయింది. గాజాకి నీరు, ఆహారం, కరెంటు అందకపోతే అంతా చనిపోతారు కాబట్టి రఫా క్రాసింగ్ నుండి హ్యుమానిటేరియన్ కారిడార్ని ప్రారంభించాలి అంటూ యుఎస్ ఈజిప్టుతో చర్చలు ప్రారంభించింది. హ్యుమానిటేరియన్ కారిడారు లేదు, తొక్కా లేదు, ఇవన్నీ మనుషులకు కావాలి, కానీ వీరు మానవ మృగాలు అంటూ విపరీతమైన కోపంతో ఉన్న ఐడిఎఫ్ రఫా క్రాసింగ్ పై బాంబులతో దాడి చేసింది. 12వ తేదీ యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ స్ట్రైక్ గ్రూపు మెడిటేరియన్ సీలోకి ఇజ్రాయిల్కి రక్షణగా వచ్చేసింది. మరోవైపు డే అండ్ నైట్ ఐఏఎఫ్ భయంకరంగా బాంబింగ్ చేస్తూనే ఉంది. ఈ రోజు 200 లక్ష్యాలను ధ్వంసం చేసింది. మా బందీలను విడిచేదాకా గాజాకు ఆహారం, నీరు, ఆయిల్, కరెంటు ఇచ్చేదే లేదు అని తెగేసి చెప్పింది. నార్త్ గాజా నుండి ఎయిర్ స్ట్రైక్స్లను తట్టుకోలేని గాజన్లు తమ ఇళ్లను విడిచి సౌత్ గాజా వైపుకు పారిపోవడం ప్రారంభించారు. హమాస్ ఇల్లు విడిచి ఎక్కడికి పారిపోవద్దంటూ తమ గాజన్లను హెచ్చరించింది. ఇదే రోజు ఐడిఎఫ్ హమాస్ స్థావరాలను కనిపెట్టి దాడులు చేయడం ప్రారంభించింది. నార్త్ నుండి సౌత్కు గాజన్లు వెళ్లడానికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా ఎయిర్ స్ట్రైక్స్ని నిలిపివేసింది ఐడిఎఫ్. అదే సమయంలో ఈజిప్టులోకి రఫా క్రాసింగ్ తెరవటం మొదలైంది. అక్టోబర్ 7వ తేదీ ఇజ్రాయిల్ పైన దాడికి కారణమైన ఒక హమాస్ కమాండర్ ఈ రోజు చంపబడ్డాడు. ఇలా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ ఎయిర్ ఫోర్సులు అక్టోబర్ 9వ తేదీ నుండి నవంబర్ 24వ తేదీ దాకా నార్త్ గాజా మొత్తాన్ని బాంబులతో బద్దలు కొట్టారు. హమాస్ ప్రతిష్టాకరంగా నిర్మించుకున్న అండర్ గ్రౌండ్ టన్నెల్స్ని కూడా గుర్తించి చాలా వాటిని ధ్వంసం చేశారు. నార్త్ గాజా నుండి 1 మిలియన్ నుండి 1.8 మిలియన్ల ప్రజలు పారిపోయారు. ఐడిఎఫ్ భూదాడులు ప్రారంభించాక గాజా బీచ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇమేజెస్ని కూడా ఇచ్చాను చూడండి. అక్టోబర్ 15వ తేదీన సౌత్ గాజాకు నీటి పైపులను తిరిగి ఆన్ చేస్తుంది ఇజ్రాయిల్. అలాగే రఫా క్రాసింగ్ వద్దకి రకరకాల సంస్థల నుండి మానవతా సామాగ్రి చేరటం మొదలవుతుంది. ఇదే రోజు నార్త్ గాజాలోని 21 హాస్పిటల్స్ని ఖాళీ చేయాలి అంటూ ఐడిఎఫ్ ఆదేశిస్తుంది. హాస్పిటల్ కింద హమాస్ స్థావరాలున్నాయంటూ క్లెయిమ్ చేస్తుంది. తర్వాత నార్త్ గాజా నుండి పారిపోయిన గాజన్లు చేరడంతో 4 లక్షలుగా ఉండే ఖాన్ యూనిస్ నగరం జనాభా 1 మిలియన్కి చేరుతుంది. అక్టోబర్ 17వ తేదీన అల్ అహ్లీ అరబ్ హాస్పిటల్ పైన రాకెట్ దాడి జరుగుతుంది. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తాయి. ఈ హాస్పిటల్ పైన దాడి చేసినందుకు ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్ని నిందించాయి. అంతటా నిరసనలు చెలరేగాయి. కానీ ఆ రాకెట్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ అనే సంస్థ పొరపాటున పేల్చింది అని తర్వాత తేలింది. 18, 19 తేదీలలో ఐడిఎఫ్ దాదాపు 100 లక్షల పైన బాంబులు వేసి విధ్వంసం సృష్టించింది. 20వ తేదీన 1-2 రోజుల్లో గాజాకు మానవతా సాయాన్ని పంపిస్తాం అంటూ యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించాడు. 21వ తేదీన ఖతార్ మధ్యవర్తిత్వంతో జుడిత్ రానన్, నటాలీ రానన్ అను తల్లి కూతుర్లను హమాస్ రిలీజ్ చేసింది. ఇదే రోజు 20 ట్రక్కులు రఫా క్రాసింగ్ నుండి గాజాలోకి సాయంగా ప్రవేశించాయి. 22వ తేదీన ఇంధనం ట్రక్కులు కూడా ప్రవేశించాయి. 27వ తేదీ భూదాడులకు దిగనున్నట్టు ప్రకటించింది ఇజ్రాయిల్. 28వ తేదీన ప్రారంభించింది. బీట్ హనన్, బురేజ్ అను పట్టణాలపై భారీ స్థాయిలో దాడులకు దిగింది. 31వ తేదీన జబాలియా శరణార్థి శిబిరం పైన ఇజ్రాయిల్ దాడి చేసింది. శరణార్థులను అడ్డుపెట్టుకుని అక్కడ హమాస్ ఉగ్రవాదులు ఉన్నారన్నది క్లెయిమ్. నవంబర్ 2వ తేదీన గాజా ముట్టడి ప్రారంభించింది. తర్వాత గాజాని సౌత్ అండ్ నార్త్లుగా 2 భాగాలుగా విడగొట్టింది ఐడిఎఫ్. ఇలా ఐడిఎఫ్, ఐఏఎఫ్లు గాజాపై 24 నవంబర్ దాకా 49 రోజులు భయంకరమైన దాడులు చేశాయి. ఈటుకా జవాబు పత్తర్సే టైప్లో ఇజ్రాయిల్ కోలుకోలేని రీతిలో గాజాని బాంబులతో పేల్చేసింది. ఇజ్రాయిల్ జరిపిన ఈ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 15,000 మంది చనిపోయారు. ఇందులో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఇజ్రాయిల్కు చెందిన 240 మంది హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. వీరిని విడిపించేదాకా ఇజ్రాయిల్ యుద్ధం ఆపదు అనడంతో హమాస్ తలవంచింది. 50 మంది బందీలను తాము విడిచిపెడితే 150 మంది పాలస్తీనీలను ఇజ్రాయిల్ విడిచిపెట్టాలి అనే ఒప్పందం ఖతార్ మధ్యవర్తిత్వంలో కుదిరింది. 4 రోజుల యుద్ధ విరమణ కూడా ఈ ఒప్పందంలో భాగం. 24వ తేదీ నుండి ఈ ఒప్పందం అమలయ్యింది.
ఈ ఒప్పందంలోని 4 రోజులు కూడా గడిచిపోయాయి. కాబట్టి తర్వాత రోజుకు 10 మందిని విడిచిపెట్టేలా మరో 2 రోజుల యుద్ధ విరమణ కూడా కుదిరింది. ఈ 2 రోజులు కూడా ఇప్పుడు పూర్తయ్యాయి. ఇంకా సగం మంది ఇజ్రాయిలీ ప్రిజనర్స్ హమాస్ వద్ద బందీలుగానే ఉన్నారు. హమాస్ అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్ పౌరులనే లక్ష్యంగా చేసుకుని మూకుమ్మడి హత్యాకాండకు, అత్యాచారాలకు దిగింది. ప్రపంచం అంతా వీరి ఈ చర్యని అసహించుకుంది. కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ కూడా దీనిని ఖండించాయి. దీని తర్వాత ఇజ్రాయిల్ ప్రతీకార యుద్ధానికి దిగింది. ఇజ్రాయిల్ గాజా ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగలేదు. ప్రజలను కవచాలుగా ఉపయోగించుకుంటూ దాక్కుని ఉన్న హమాస్ జిహాదీలపైన దాడులు చేసింది. హాస్పిటల్స్, స్కూల్స్, పార్కులు, నివాస గృహాలు మొదలైన ప్రదేశాలపైన శత్రుదేశాలు దాడులు చేయవని, చేస్తే ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తాయని, కనీసం తమ ఇస్లామిక్ దేశాలైనా వ్యతిరేకించి తమకు మద్దతుగా వారి వైపు నుండి ఇజ్రాయెల్ పైకి దాడులకు దిగుతాయి అని ఆశపడింది హమాస్. కానీ హమాస్ ఆశ నిరాశ అయింది. ఇజ్రాయిల్ గాజా గుండెల్లో కత్తిని దింపి ముక్కలు ముక్కలుగా తరుగుతూ ఉంటే ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, మేం కూడా రంగంలోకి దిగుతాం అని సొల్లు మాటలు చెప్పాయి ఇరాన్ లాంటి కొన్ని దేశాలు. కానీ ఇలా మాటలు చెప్పడం తప్ప అంతకంటే ఎక్కువ చేసిందేమీ లేదు. ఇజ్రాయెల్ చేసిన భయానక దాడుల తర్వాత గాజా ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన చాలా ఇమేజెస్ని ఇచ్చాను, చూడండి. ఈ ఇమేజెస్ను చూస్తే తెలుస్తుంది గాజాని ఇజ్రాయిల్ ఏం చేసిందో. ఇప్పుడు ఇంకా ఈ యుద్ధం ముగిసిపోలేదు. ఒకవేళ యుద్ధం ముగిసినా ఇజ్రాయిల్ వెంటనే గాజా నుండి వెనక్కి వచ్చేస్తుందన్న నమ్మకమూ లేదు. తర్వాత కూలిన గాజా శిథిలాలను మళ్లీ భవనాలుగా నిలబెట్టి ఆ తర్వాత ఇజ్రాయిల్ పైకి హమాస్ దాడులకు దిగాలంటే ఇందుకు చాలా సమయం పడుతుంది. వీరికి ఈ యుద్ధం అంతము కాదు, ఆరంభము కాదు. రావణ కాష్టంలా నిరంతరం జ్వలించే మంటలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పాలస్తీనా ఒక స్పష్టమైన దేశంగా, ఇజ్రాయిల్ ఒక స్పష్టమైన దేశంగా, సోదర దేశాలుగా పగ, ప్రతీకారాలు, మత విద్వేషాలు విడిచి ఉన్న రోజున మాత్రమే వీరి యుద్ధం ఆగుతుంది. అప్పటిదాకా ఆగదనే చెప్పాలి. ఈ వీడియోలో ఎన్నో విషయాలు మిస్ అయ్యాయి, కానీ అన్ని విషయాలను ఒకే చోట చెప్పలేకపోయాను. ఎందుకంటే వీడియో ఇప్పటికే తన పరిధిని దాటి చాలా పొడవైపోయింది. ఇజ్రాయిల్ హమాస్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత యుద్ధం గురించి పూర్తిగా వివరించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.